మీటింగ్ మై బ్రదర్ డిస్ట్రిక్ట్ చాలా సినిమాలకి చిరంజీవి గారు వచ్చి బ్లెస్సింగ్ చేసేవారు. బట్ చిన్న సినిమాల దేవుడు విశ్వక్. ఎందుకంటే నేను 2 days ముందు అడిగాను దాన్ని ఫోన్ చేసి, ఎప్పుడు చెప్పు బ్రదర్ వస్తాను అని అన్నారు. యాక్చువల్లీ నిన్న అనుకున్నాం, నిన్న ఏదో మీడియా వాళ్ళకి వేరే ఈవెంట్ ఉంది, ఒకరోజు మారద్దంటే పర్లేదు బ్రదర్ అన్నాడు. అన్నిటికీ ఓకే ఓకే అనేసరం ఏంటంటే, నాకు పోయిందేమో బ్రదర్, ఒక్క గంటే కదా నా టైం పోయేది, నేనేం నష్టపోవట్లేదు కదా అన్నాడు. ఇంత మంచి వ్యక్తి నేను ఇండస్ట్రీలో అయితే చూడలే. ఇప్పుడు కూడా ఈవెంట్ యాక్చువల్గా 2ంటికి స్టార్ట్ అవ్వాలి, 2:30కి వచ్చి కారులో కూర్చొని వెయిట్ చేసేవాడు. అంటే డైరెక్ట్గా ఇప్పుడు పిఏలు హడావుడి ఏమీ లేకుండా సింపుల్గా. నేను ఈ విషయం ఇంకోటికి చెప్తే, సార్ మీరు అట్లీస్ట్ మీరు సీనియర్ కాబట్టి ఆయన వచ్చాడు అనుకోవచ్చు, మాకు అసలు ఏం పరిచయం లేదు, ఎవరో ద్వారా ఫోన్ చేస్తే పాప ఆ సినిమా కూడా వచ్చేసాడని అన్నారు వాళ్ళు. సో థ్యాంక్ యూ బ్రదర్. మీలాంటి ఉండడం వల్ల ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్లకి హీరోని పిలవాలంటే కానీ హీరోయిన్స్ పిలవాలంటే చాలా టఫ్, అది నాకు తెలుసు. ఈజీగా అంటున్నా 2 నిమిషాల్లో ఒప్పుకొని వచ్చేసాడు. పైగా తన సినిమా 14th రిలీజ్ ఉంది, బిజీగా ఉన్నాడు, ప్రమోషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే సినిమా కూడా తను ఇక్కడ వచ్చి నుంచున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి, బాస్ నువ్వు ముందు మాట్లాడేసి వెళ్ళిపో, మళ్ళీ వెయిట్ చేయాలి కదా అందరూ అంటే, అక్కర్లేదు నేను ఉంటాను ఆఖరి వరకు అన్నాడు. మరి ఇంత మంచివాడు నేను మాత్రం అంత మంచివాడిని కాదేమో అనిపిస్తుంది తను చూసిన తర్వాత. యాక్చువల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ నాకు 2 years బ్యాక్ వచ్చి ఐడియా చెప్పాడు. బట్ ఐడియా బాగుంది, ప్రొడ్యూసర్ లేడు. తర్వాత ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నాడు, ఆయన జంప్. తర్వాత ఇంకోసం మళ్ళీ లక్కీగా మంచి టేస్ట్ ఉన్న ఆయన ఐటీలో జాబ్ చేస్తున్న రాజిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. బట్ బడ్జెట్ చూస్తే లేదు, బడ్జెట్ అంతా నా రెమ్యునరేషన్కి అయిపోయేటట్టు ఉంది. ఎలాగా అన్నీ ఆలోచించుకుని, సరే మేము డబ్బులు తీసుకోను ఏదో ఒకటి అనుకుని అందరినీ అడగండి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం చేయాలంటే సినిమా అనేది ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయింది. మేము కరీంనగర్లో వింటర్లో ఎవరు హోటల్స్లో ఉండలా, ఆమిని గారు కానీ ప్రొడ్యూసర్ గారు ఇంట్లో ఉన్నారు, నేను పక్కన గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఈ సినిమా క్యారవాన్లు వాళ్ళ, ఇప్పుడు క్యారవాన్ లేకపోతే చిన్న ఆర్టిస్ట్ కూడా అసలు ఎక్కడ ఉండేటట్లేడు. బట్ ఎవరు క్యారవాన్లు వాళ్ళ, కారులోనే బట్టలు మార్చుకునేవాళ్ళం. మా ఇల్లు చూపించారు కదా, అక్కడే అన్నీ, అక్కడే పడుకున్నాం, అక్కడే లేచేవాళ్ళం. సో అందరూ టీం వర్క్ బాగా చేస్తాం. ఈవెన్ కెమెరామ్యాన్ కానీ లేకపోతే అందరూ అక్కడ ఉన్న ప్రొడక్షన్ టీం కానీ అడ్జస్ట్ అయ్యి, ఏది ఫ్యాన్సీగా భోజనాలు కానీ చాలా లేట్గా వచ్చాయి, అరేంజ్మెంట్స్ అన్నీ పాపం అందరం అలాగే కష్టపడి చేసాం. అలాగని మిగతా సినిమాలకి రెమ్యునరేషన్ రాకుండా నా దగ్గరికి ఎక్కువగా ఛార్జ్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేను చేసే సినిమాలు నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ పడుతున్నాయి, డిఫరెంట్ స్క్రిప్టు, డిఫరెంట్ గెటప్. పైగా ఆమెని ఇలాంటి గారు ఆర్టిస్ట్తో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి ముందు చేయడం నాకు చాలా కష్టమైంది యాక్చువల్గా. టు బీ ఫ్రాంక్, చాలా న్యాచురల్గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నేనేమో డైలాగ్ చెప్తున్నట్టు ఉంటుంది. సో ఆ మ్యాచ్ చేశాను అనుకుంటున్నాను. బట్ నాకన్నా వాళ్ళిద్దరు డెఫినెట్గా మంచి బెటర్ ఆర్టిస్టులు బాగా చేశారు. అలాగే మిగతా వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు ఇందులో. సో మంచి ప్రయత్నం, మంచి కథ, డిఫరెంట్ కథ, మీరు నచ్చితే చూడండి. మంచి సినిమా ఆదరిస్తారు. ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు బలగం ఆడింది తెలంగాణ బ్యాక్డ్రాప్లో. సో ఈ షూటింగ్ అంతా కరీంనగర్లో చేసాం. సో అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు నవ్విస్తూనే ఉండాలి. మేము సీరియస్గా యాక్ట్ చేస్తుంటే ఆయన వెనకాల నుంచి ఏదో ఒకటి చెప్తుంటే మేము నవ్వేసేవాళ్ళం. మళ్ళీ డైరెక్టర్ గారు చేశారు, రెడీ సార్ టైం అవుతుంది, లైట్ పోతుంది అనేవారు. ఇలా జరిగేది. ఆయనకు కష్టం, మాకే కష్టం అయింది. బాపు సినిమా 2 సార్లు చూశాను. ఐ సీరియస్లీ లవ్డ్ ఇట్. అంటే మనము మలయాళం సినిమాలు చూసుకుంటూ మన తెలుగులో రూటెడ్ సినిమా, నేటివ్ సినిమా రావు, మన వాళ్ళు తయారు చేయట్లేదని మనం అనుకుంటూ ఉంటాము. బట్ బాపు ఈజ్ ద ఆన్సర్ అనమాట ఆ రూటెడ్ సినిమాకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. మనం వెళ్ళి నిజంగా పల్లెటూరులో మనం చిన్నప్పుడు మన తాతలను, మేనమామలను, వాళ్ళ కుటుంబ పరిస్థితులను చూసినట్టుగా ఉంటుంది. అన్నిటికంటే మనల్ని ఆలోచింపజేస్తుంది. అంటే ఇది పల్లెటూరులో జరిగినా కూడా హోల్ యూనివర్స్లో మానవుడి మెంటాలిటీ, అంటే డబ్బు దగ్గరకు వచ్చే వరకు, డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు, చాలామంది ఎక్స్ప్రెస్ చేయరేమో, బట్ ఎలా ఆలోచిస్తారు అనేది చాలా రూటెడ్గా అండ్ వెరీ డీప్ థాట్ ప్రాసెస్ ఉన్న సినిమా బాపు. సో ఐ థాట్ ఇంత మంచి సినిమా
మనం సపోర్ట్ చేయాలి, రిలీజ్ ఇది థియేటర్లోకి తీసుకురావాలని అంటే నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. చాలామంది అన్నారు చిన్న సినిమాలకు రావట్లేదు అని. మనం పెళ్లి చూపులు సినిమా కోసం అప్పుడు ఎలా పోరాడామో, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాకి ఎలా పోరాడామో బాబుకు పోరాడదామని డిసైడ్ చేసాం అనమాట. సో చూద్దాం. సో 21st రిలీజ్, బట్ 14th నుంచే ప్రివ్యూ షోలు వేయాలని డిసైడ్ చేసేసాం. 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20th 7 days ఇక్కడ మరి ఎక్కడ అనేది ప్రివ్యూస్ ఉంటాయి. ప్రతిరోజు వచ్చి చూడండి సినిమా, మీ రివ్యూస్ ఇవ్వండి, అందరికి పంచండి. అంటే ఈ మంచి సినిమాను 10 మందికి తెలియచేయండి. అండ్ థ్యాంక్స్ అ లాట్ విశ్వక్ సేన్ బ్రదర్, గ్రేట్, యూ కేమ్ అండ్ సపోర్టెడ్ ద మూవీ. అండ్ ఎంత బ్రిలియంట్గా చేశారో ఆర్టిస్టులు అసలు. బ్రహ్మాజీ గారు, ఆమని గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ ద యంగ్ ఆర్టిస్ట్, దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్ టెరిఫిక్ అండ్ వెరీ నేటివ్ మ్యూజిక్ ఇచ్చాడు బ్రదర్. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మధుర ఆడియో ఇస్ వెరీ ప్రౌడ్ టు రిలీజ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా హెల్ప్ చేశాడో మన రష్మిక, తను యాక్చువల్ పాపం కాళ్ళు బాగాలేదు తనకి. ఒక మెసేజ్ పెట్టాను ఇలాగా టీజర్ రిలీజ్ చేయాలని. ఎప్పుడు అనంది 2 days తర్వాత అనంది. లింక్స్ అవి పంపించని ఇమ్మీడియట్గా ఏమీ అడగకుండా, ఏ సినిమా ఏమి అడగకుండా సైలెంట్గా రిలీజ్ చేసి పెట్టింది. థ్యాంక్ యూ. ఎంత టాలెంటెడో అంత డౌన్ టు ఎర్త్ ఉంటుంది. మేము ఇద్దరం పుష్పలో చేసాం, హార్డ్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ సోల్. మీ దేవుడు చల్లగా చూస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఇండిపెండెంట్ సినిమా అంటే నాది ఫస్ట్ సినిమా. వెళ్ళిపోమాకే చాలా అంటే ఇప్పుడు బ్రహ్మాజీ అన్న చెప్పినట్టే ఉంటుండే. నేను కైనటిక్ నోవా వేసుకొని అమీర్పేట పోయి షూటింగ్ చేస్తుండే. మేము ఆ సినిమా మొత్తం 13 లక్షల్లో చేసామన్నట్టు. సో ఈరోజు ఆ సినిమా చూసి తరుణ్ ఈ నగరానికి ఏమైందో ఛాన్స్ ఇవ్వడం ఏదన్నా లైక్ ఇట్ వాజ్ మై మైల్ స్టోన్. అండ్ ఒక ఇండిపెండెంట్ సినిమా గెలవడం ఎంత ఇంపార్టెంటో చాలామంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి నాకు తెలుసు. సో ఇలాంటి సినిమా గెలిచినప్పుడల్లా చాలామంది ఫిల్మ్ మేకర్స్కి మళ్ళీ ధైర్యం వస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి సినిమా ఆడడం జరగదు కదా. సో 2 సినిమాలు ఆడకపోయేసరికి చాలామంది ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తారు. అలాగే మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి ఆడినప్పుడు మళ్ళీ 100 మందికి ధైర్యం వస్తుంది సినిమా చేసేది. అండ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ చాలా అన్కండిషనల్గా స్టోరీని, దయాగారు రాసిన స్టోరీని నమ్మి లవ్ చేసి వచ్చి పనిచేసినట్టున్నారు. సో డెఫినెట్లీ నిజాయితీగా తీసిన సినిమా ఎప్పుడు ఓడిపోదు. అండ్ ఐ కెన్ సెన్స్ ఇట్, సినిమా నిజంగా చాలా బాగుండబోతుందని. టీజర్ చూడగానే కూడా ఐ వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్ అన్నట్టు. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. బ్రహ్మాజీ అన్న అంటే ఎప్పటి నుండి పరిచయం ఉన్నారు కానీ ఎప్పుడో ఒక మాట అవి ఇవి మాట్లాడుతున్నారు కానీ ఒక ఫోన్ చేసి ఒక సినిమా గురించి అనగానే నాకు అర్థమైంది ఎందుకు ఈ పట్టుకున్నారు అంటే డెఫినెట్లీ ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉండి ఇది ప్రజల్లోకి వెళ్ళాలన్న దాని మీదనే పర్సనల్గా తీసుకొని దగ్గరుండి చూసుకున్నారు సినిమాని. సో పోస్టర్ మీద ఉన్న ప్రతి ఒక్కరు, టీజర్లో ఆమని గారు, సుధాకర్ గారు అందరూ అమేజింగ్ పర్ఫార్మెన్స్. సో డెఫినెట్లీ ఫిల్మ్ షుడ్ డూ రియలీ వెల్. ఇట్లాంటి సినిమాలు గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి సినిమాకి జనాల సపోర్ట్ కానీ మీడియా సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బాబు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.